సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ లక్కీ అఫీషియల్. ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే డే 3 ఇవాళ అయితే సమ్మక్క అయితే రేపు పెద్దపైకి రావడం జరుగుతుంది. ఇవాళ మేము వెళ్తున్నాము. ఇప్పుడు నైట్ అయింది, ఇప్పుడు వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము మై ఫ్యామిలీ వెళ్తున్నాం. అంతా గర్ల్సే వెళ్తున్నాం. బాయ్స్ ఒక తర్వాత అంటే వీళ్ళతో అయితే కాదని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాము. అక్కడ వెళ్ళాక ఎట్లుంటుందో మా సిచ్యువేషన్ అదంతా క్యాప్చర్ చేస్తాను. నేను మా చిన్న పిన్ని మేము పిన్ని అవుతుంది. స్టేట్ యూన్ గైస్. సో గైస్ ఇదైతే ఆ రోజే ఈవినింగ్ అనమాట. అయితే ఇట్లా అమ్మవారిని తీసుకురావడానికి ఇట్లా 4:30-4 అట్లా ఇంట్లో నుంచి బయలుదేరి ఇట్లా అందరూ ఊరు పెద్దలు గ్రామస్తులందరూ అయితే కలిసి ఇట్లా వెళ్తారనమాట. బంగారం 2 ఒకటి సమ్మక్కకు ఒకటి సారక్కకి బంగారం తీసుకొని ఇట్లా బ్యాండ్ తోటి ఇట్లా పందిరి వేసుకొని అయితే ఇట్లా వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాతకి అక్కడ గుట్టలలోకి వెళ్తారు. చాలా అంటే చాలా దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ అమ్మవారికి అయితే ఒకటి మేకని బలిస్తారనమాట. మేకను ఆర్ సంథింగ్ ఏదో ఇస్తారు, నాకు కూడా తెలియదు అంతా. బలిచ్చిన తర్వాతకి అమ్మవారిని తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. ఇట్లా పందిరి వేసుకొని వెళ్తారు. అక్కడికి 4:30-4 అట్లా వెళ్ళిన తర్వాతకి వాళ్ళు వచ్చే వరకు 10:30-10 అవుతుంది అనమాట. అంత లేట్ అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ టైం పడుతుంది అనమాట. బ్యాండ్ తోటి వెళ్తారు గుట్టలల్లో కదా. వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఊర్లోకి వచ్చి మళ్ళీ గుట్టలలోకి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అందుకే అట్లా లేట్ అవుతుంది అనమాట. మనం దేవుని దగ్గర ఎప్పుడే కానీ అసలు అట్లా చెయ్యొద్దు. ఈమె దేవత రాకముందుకి వచ్చినట్టు డ్యాన్స్ వేసింది. డ్యాన్స్ వేయంగానే ఒక్కటేసారి అమ్మవారి మీదికి పూలి ఎట్లా చేసింది చూడండి. అట్లనే పడిపోయింది. అసలు ఒక 1/2 అవర్ లేవలేదు తెలుసా. తను వాటర్ దాపిచ్చిన దేవుని బొట్టు పెట్టినా అట్లా లేవకుండా అట్లా పడిపోయింది మొత్తము. అట్లా అందుకనే చెప్తుంటారు దేవుని దగ్గర అట్లా మజాక్ చేయొద్దు అని. అట్లా మజాక్ చేసేసరి వరకు మాకు రియల్గా పూడినట్టు అయిపోయి అమ్మవారు ఎట్లా చేస్తుంది చూడండి. 1/2 అవర్ ఆమె. సో గాయస్ ఇవాళ అయితే మా దర్శనం కంప్లీట్. దేవత కోసం వెయిటింగ్. నా వాయిస్ వినిపిస్తుందో వినిపించలేదు, నా మైక్ ఇరిగిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మేము దేవత కోసం వెయిటింగ్. దేవత వచ్చిన తర్వాతకి దేవతని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ఇయర్లో సమ్మక్క సారలమ్మ రావడం ఇంకా లాస్ట్. మళ్ళీ 2 years ఫర్ వెయిట్ ఫర్ దేవుడు. సో గైస్ ఇప్పుడే దేవత అయితే వస్తుందంట. రండి అయితే నేను డే 2 లాగానే ఇవాళ కూడా మైక్ పెట్టుకొని చేద్దామంటే డే 2 రోజు ఇంటికి వచ్చేటప్పుడు నా మైక్ అయితే ఇరిగిపోయింది గైస్. సో సాడ్. ఇప్పుడైతే అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చిన తర్వాతకి అమ్మవారు అయితే ఫుల్ మంది ఊగిరి. ప్రతి ఇయర్ ఒకరికి వస్తుందని అంటారు కానీ ఇయర్ చాలా మందికి వచ్చింది. మా అమ్మవారు అయితే ఈసారి మళ్ళీ అమ్మవారు మా అమ్మవారు కాదు. ఇట్లా అయితే మంచిగా సమ్మక్కనైతే మంచిగా అందరు కలిసి అమ్మవారిని అయితే ఎంత గ్రాండ్గా తీసుకొచ్చారో మీరే చూస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చూస్తారు కదా. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ డు సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై గైస్. ఇష్క్ యూ ఆల్.